శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి విశిష్టత గురించి, శ్రీరామనవమి రోజున ఏ సమయానికి పూజ చేసుకోవాలి, శ్రీరామనవమి రోజున పాటించవలసిన విధి విధానాలు, రాముల వారికి సమర్పించవలసిన పువ్వులు పండ్లు నైవేద్యం గురించి, పఠించవలసిన మంత్రం మరియు నవమి రోజున ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసుకుందామండి. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారండి. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటామండి. శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటామండి. ఇవాళే సీతారామ కళ్యాణం కూడా జరుపుకుంటామండి. శ్రీరాముల వారికి అరటి పండ్లంటే ఎంతో ప్రీతికరమండి. శ్రీరాముల వారిని కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి చేయాలండి. యథాశక్తిగా రాముల వారిని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచిపెట్టాలండి. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానాన్ని నిర్వహించాలండి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయండి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. అయోధ్య రాజైన దశరథుడు కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడండి. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవతారాధనలకు మనుషులను దేవతలను ముప్పతిప్పులు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తున్నారండి. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి మరీ చూపించారండి ఆ శ్రీరామచంద్రుల వారు. శ్రీరామనవమి రోజున పాటించవలసినవి: శ్రీరామనవమి రోజున ఉదయము 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలండి. పూజామందిరము ఇల్లు మొత్తము శుభ్రం చేసుకొని పూజామందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలండి. పూజకు ఉపయోగించే దేవుని పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను కానీ పూజకు ఉపయోగించవచ్చునండి. పూజకు సన్నజాజి పువ్వులను తామర పువ్వులను ఉపయోగించాలండి. నైవేద్యానికి పానకము వడపప్పును మరియు పండ్లు కమలా పండ్లను సిద్ధం చేసుకోవాలండి. పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలండి. శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయండి. శ్రీరామ దేవాలయం సందర్శించుకోవడం మంచిదండి. అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరుతాయండి. శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథావ్రతమును ఆచరించడం మంచిదండి. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసుకోవాలండి. పూజకు కంచు దీపము, 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించాలండి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించడం చేయాలండి. పూజ పూర్తయిన తరువాత అన్నదానం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయండి. పూజ పూర్తయిన తర్వాత పానకం వడపప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ ప్రసాదాన్ని సేకరించడం వలన ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయండి. తెలుసుకున్నాం కదా అండి శ్రీరామనవమి విశిష్టత గురించి, పాటించవలసిన విధి విధానాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.